ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. శని త్రయోదశి యొక్క విశిష్టత ఏమిటి, ఆ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అనేది ధర్మ సందేహం. మనకున్నటువంటి నవగ్రహాల్లో శని చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని మొదలైనటువంటివన్నీ కూడాను మనకు కొద్దిగా గ్రహచార రీత్యా కూడాను పరీక్ష పెట్టేటువంటి సమయాలుగా శాస్త్రం తెలియజేస్తోంది. ఈ ఏలినాటి శని పట్టిన ప్రతి వాళ్ళు కానివ్వండి, అర్ధాష్టమ శని పట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, శనికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనాలు చేసుకుని శనికి సంబంధించిన పూజలు, అలాగే ఆముదంతో కానీ నువ్వుల నూనెతో కానీ తైలాభిషేకం అనేటువంటిది ఆచరింప చేసుకోవాలన్నమాట. శని త్రయోదశి విశిష్టత అంత గొప్పదిగా ఉంటుంది. శని పట్టి పీడిస్తున్న వాళ్ళు శని త్రయోదశి నాడు తప్పనిసరిగా స్నానం ఆచరించి గుడిలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరకు వెళ్ళి అక్కడున్నటువంటి శని ఈశ్వరుని యొక్క పూజను తప్పనిసరిగా తమ గోత్రనామాలతో జరిపించుకోవాలి. అలా గోత్రనామాలతో జరిపించుకున్న పిదప శనికి తైలాభిషేకం చేసిన తరువాత అక్కడే ఉండేటువంటి వేద బ్రాహ్మణునకు ఒక విస్తరాకులో నువ్వులు, బెల్లం, పొడుగాటి మేకు, నల్లగుడ్డ ఇవన్నీ కూడాను కలిపి దక్షిణగా ఆ యొక్క వేద బ్రాహ్మణకు సమర్పించుకోవాలి. అంతేకాకుండా శని పూజ అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవటం కానీ లేక స్నానం ఆచరించడం కానీ చేయాలి. ఇలా కనుక ఆచరించినట్లయితే జాతకరీత్యా పట్టి పీడిస్తూ ఉన్నటువంటి శని ప్రభావం తొలగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. శని యొక్క మూల మంత్రాన్ని శని త్రయోదశి నాడు పఠించిన, దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యము కూడా పఠించినా కూడాను శనిగ్రహరీత్యా సంభవించేటువంటి బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. శని ఈశ్వరతత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి ఈశ్వరాభిషేకం చేసేటువంటి వాళ్ళ జోలికి శనీశ్వరుడు తన తీవ్రవంతమైనటువంటి దృష్టిని ప్రసరింపచేయడు అని కూడా శాస్త్రం. అలాగే హనుమంతుల వారిని పూజించినా కూడాను శని యొక్క ప్రభావం వారి మీద పనిచేయదు అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ శని త్రయోదశి నాడు శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని నిష్ఠగా శమీవృక్షం చెట్టు చుట్టూతా కూడాను ప్రదక్షిణాలు చేస్తూ ఎవరైతే చదువుకుంటారో, అంటే శమీయతే పాపం అని చెప్పేసి మనం దసరా పర్వదినాల్లో ఆ సిద్ధిదాత్రి పూజ చేస్తాం. అలాగే శమీవృక్ష పూజ మనం ఆచరించేటప్పుడు దేవాలయంలో గనక శమీవృక్షం ఉంటే 21 ప్రదక్షిణాలు గనక చేసి ఆ శమీవృక్షపు ఆకును తీసుకువెళ్ళి శనీశ్వరుని దగ్గర గనక ఆ శనిగ్రహం దగ్గర గనక వేసి నమస్కారం చేస్తేనండి శనిగ్రహం అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తుంది. శని నుంచి సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అయ్యప్ప దీక్ష, చాలామంది ఏలినాటి శని ప్రారంభమై బాధ పెట్టేటప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. హరిహరాత్మకమైనటువంటి అయ్యప్ప దీక్ష. ఎవరైతే అయ్యప్ప దీక్ష తీసుకుంటారో వాళ్ళని పట్టి పీడిస్తున్న శని బయటికి వెళ్ళిపోతుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడాను శని పట్టి పీడిస్తున్నాడంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగిస్తున్నాడని అర్థం.
అంటే జీవితం అంటే కేవలం సుఖాలే కాదు, ఆటుపోట్లు ఉంటాయి. మీరు నిర్వహిస్తున్న పనుల్లో చాలా అవివేకవంతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను మీ కర్మను తొలగిస్తున్నాను అని చెప్పేసి ఆ శనీశ్వరుడు ఈ విధంగా బాధిస్తాడు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పిన ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదిక. అందుకే శనీశ్వరుడు ఎప్పుడూ కూడా మన మేలే కోరుకుంటాడు. మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల్ని తొలగిస్తాడు, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని కూడా శాస్త్రం. అందుచేత శనికి సంబంధించిన మూలమంత్రం చాలా గొప్పది. శమగ్నిరగ్ని భిస్కరశ్చన్న సబతు సూర్య సంవాతో వాత్పరప ఆపశ్రిత అని. ఇది నిత్యం పఠించినా కూడాను శనిగ్రహాన్ని యొక్క దీవెనలు మనకు అందుతాయి సుమ. సర్వే జనా సుఖినో భవంతు.